హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 స్పూన్ ఆయిల్తో చికెన్ ఫ్రై రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ జ్యూసీగా ఇంత బాగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. నేను వేసే చిన్న టిప్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. బాగా క్లీన్ చేసిన బోన్ చికెనే తీసుకున్నాను గైస్. బోన్ చికెన్లో అయితే ముందుగా సాల్ట్, అలానే పసుపు, అలానే ఉప్పు లైట్‌గా వేశాను. ఇంట్లో గరం మసాలా ఎక్కువ వేయలేదు. ఎందుకంటే దీంట్లో చికెన్ మసాలా వేశాను గైస్. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్‌లయితే పెరుగు వేశాను. 2 లేకపోతే గట్టిగా ఉంటే పెరుగు 3 స్పూన్స్ ఏసుకోండి. దానివల్లే జ్యూసీగా వచ్చింది. తర్వాత వచ్చి చికెన్ మసాలా వేశాను. చికెన్ మసాలా అయితే 2 స్పూన్స్ వేశాను గైస్. చాలా బావుంది. ఎక్కువ గరం మసాలా అయితే వేయొద్దు. చికెన్ మసాలా అయితే యూజ్ చేయండి. తర్వాత అయితే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పోసాను గైస్. 2 స్పూన్ ఆయిల్ అంతే, ఎక్కువ కూడా పోయలేదు. ఓన్లీ 2 స్పూన్ ఆయిల్ అయితే వేసి బాగా మిక్స్ చేశాను. ఆయిల్‌తో పాటు 2 స్పూన్ అయితే లెమన్ జ్యూస్ ఎయండి గైస్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేద్దాం. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను నేను. ఇంకా ఎక్కువ సేపు పెట్టుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన ఎయిర్ ఫ్రైయర్‌ని అయితే ఒక 180 డిగ్రీస్‌లో 2 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసేసారు. ప్రీ హీట్ చేసిన తర్వాత దానికైతే లైట్‌గా ఆయిల్ అప్లై చేశారు గైస్. ఎక్కువ అప్లై చేయలేదు. బ్రష్‌తో లైట్‌గా చేసుకోండి. ఎందుకంటే దానికి ముక్కలు అంటుకోకుండా ఉంటాయి కొంచెం. తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ అయితే నేను మొత్తం ఓవెన్ అంతా స్ప్రెడ్ చేసేసాను గైస్. దాంట్లో అయితే మొత్తం ఫుల్‌గా పెట్టేసాను ముక్కలు. కారం వచ్చేసి మాది ఇంట్లో ఆడించిన కారం గైస్. ఎటువంటి కలర్స్ అయితే నేను యూజ్ చేయలేదు. సో, అందుకే రెడ్‌గా కనిపిస్తుంది. 3 టైప్స్ ఆఫ్ మిర్చినైతే వేసి మా వోళ్ళు ఆడించారు ఇంట్లో. సో, అది చాలా బావుంది గైస్. ఓకే. చూసారు కదా! ఒక 10 మినిట్స్‌లో అయితే ఈ స్టేజ్‌లో వచ్చింది. వీటన్నిటిని అయితే ఫ్లిప్ చేశారు మా హస్బెండు. ఒక్కొక్క పీస్ కింద మొత్తం అన్నిటిని టర్న్ చేసుకున్నారు. టర్న్ చేసిన తర్వాత ఆయిల్ అయితే మేమేం పోయలేదు గైస్. అయినా సరే చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ఇలా చేసిన తర్వాత 3 మినిట్స్ చూపిచ్చింది. 3 మినిట్స్ అయితే పెట్టారు. అప్పటికి కొంచెం చికెను ఇంకా మసాలా లాగే ఉంది. మాకైతే చేతికి అంటుకుందని చెప్పేసి మళ్ళా ఒక 3 మినిట్స్ అయితే టైమ్ సెట్ చేసి పెట్టాం గైస్. పర్ఫెక్ట్‌గా కుక్ అయిందసలు. ఇంత వస్తుందనయితే నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మాడిపోతాయేమో అని అనుకున్నాను. చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా, లోపలైతే జ్యూసీగా ఉంది గైస్. పైనైతే క్రిస్పీగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్‌లో ఇంకేదైనా ఐటెమ్ చేసి చూపించండి అక్క అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. మా పిల్లలైతే దీన్ని చపాతీతో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.